హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకు చూసుకుంటే గనక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఫేజ్ వాళ్ళకు కూడా పే చేయాలా లేదా పే చేయక్కర్లేదని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంది. రియల్ టైం ఎగ్జాంపుల్ ద్వారా మీ డౌట్ అనేది ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ రియల్ టైం ఎగ్జాంపుల్ చూసుకుంటే రాజు, రవి అనే ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారు. అయితే ముందు రాజు విషయానికి వద్దాం. రాజు అనేవాడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అప్లై చేశాడు. సో అక్కడ చూసుకుంటే అతనికి ఏ అనే కాలేజీలో ఈసీఈ సీట్ అయితే వచ్చింది. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫీజు పే చేసి ఈసీఈ సీట్ అయితే తెచ్చుకున్నాడు. కాకపోతే అతనికి ఈసీఈ బ్రాంచ్ కాకుండా ఆ కాలేజీలో ఐటీ కానీ సిఎస్సి కానీ కావాలని అనుకున్నాడు. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్లై చేద్దాం అనుకున్నాడు. సో సెకండ్ ఫేజ్ అప్లై చేద్దాం అనుకుంటే మళ్ళీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లాగే ఫీజు పే చేయాలా అంటే చేయక్కర్లేదు. ఎందుకంటే రాజుకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ నచ్చలేదు, కానీ డబ్బులు వేస్ట్ చేసుకోకలేదు. కాబట్టి సెకండ్ ఫేజ్కి అవే మనీ యూస్ చేసుకుని మళ్ళీ కౌన్సిలింగ్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. అండ్ అలాగే రవి చూసుకుంటే కనుక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అప్లై చేయలేదు. సో ఎంసెట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నారు, అంటే సెకండ్ ఫేజ్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అక్కడ చూసుకుంటే అతనైతే పే చేయవలసి ఉంటుంది మనీ అనేది అయితే. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పే చేయలేదు కాబట్టి సెకండ్ ఫేజ్ ఫస్ట్ పే చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది, ఆ తర్వాత అతను వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్కి మళ్ళీ ఫీజు అయితే పే చేయని అవసరం లేదు. చాలామంది అయితే కామెంట్ చేస్తారు కాబట్టి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ద్వారా ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళు మాత్రమే పే చేయాలి. రిమైనింగ్ అంతా యాజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, సీట్ అలాట్మెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రతిదీ అలాగ ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా అవ్వాలి, సీట్ అనేది ఈసారి ఏ విధంగా తెచ్చుకోవాలి, ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ అయితే ఇస్తుంది. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.